కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తాం. పాపారావు గారు ఏమంటారు? చాలా పెద్ద క్రైసిస్ ముందుందా? ఇప్పుడు ఓన్లీ ట్రైలరేనా లేదా 2007-8 దానిలో అయితే బాగానే మన్మోహన్ సింగ్ బాగానే నెట్టుకొచ్చారు, ఎక్కువ ఇబ్బంది కాలేదు. ఒక్క నిమిషం అర్థమైంది. అంటే ఒకటిసారి ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతి మాటను నేను ఒప్పుకోను. అంటే గతంలో కూడా ట్రంప్ డెడ్ ఎకానమీ అన్నప్పుడు ఇండియాని దాన్ని సపోర్ట్ చేశాడు ఆయన. అలాంటివి ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే డెడ్ కి వంత మాటం, అదే ట్రంప్ కి వంత మాటం అనేది, డెడ్ ఎకానమీ అనేది మంచిది కాదు. మనం విమర్శ చేయటం వేరు, దేశంలో విమర్శ చేసుకోవటం వేరు. అలాగే రాహుల్ గాంధీ కొంచెం ఇమ్మెచ్యూరిటీ ఉంది, కొంత ఓవర్ యాంగ్జైటీ లాగా రియాక్ట్ అవుతుంటారు. దాన్ని నేను అంగీకరించను. కానీ ఓవరాల్ గా రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంది అనేది వ్యక్తిగతంగా నాకు చాలా కాలంగా, ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు అంటే నేను ఆయనతో పోల్చుకోవట్లా, ఆయన పెద్ద నాయకుడు కావచ్చు, కానీ నేను 25 ఏళ్లుగా చెబుతుంది రాబోయే సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా రాబోయేది అతిపెద్ద సంక్షోభం ముంచుకొస్తుంది. అది 1930లో మనం మానవాళి చూసిన సంక్షోభం కంటే కూడా పెద్దది అనేది ఎప్పటి నుంచో చెబుతున్నా. ఇది ఆ సిరీస్ లో అలా చెప్తా వచ్చినటువంటి సిరీస్ లో 2024లో వేసిన 4వ పుస్తకం. 2003లో ఒకటి, 2007లో ఒకటి, 2012లో ఒకటి, ఇది 2024. ఇవన్నీ వ్యాసాల సంకలనం. ఎలా జరగబోతుంది, ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎలా ముంచుకొస్తుంది అనేది మొత్తం ఓవరాల్ గా. సరే, భారతదేశం గురించి రాసిన వ్యాసాలు కూడా వేరే చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. సో ఓవరాల్ ఏంటంటే పరిస్థితి ఖచ్చితంగా చాలా సీరియస్ గా ఉంది, చాలా భయానకంగా ఉంది. రాహుల్ గాంధీ చెప్పింది ఏమి ఆ విషయంలో తప్పు కాదు, 100% అది నిజం. తర్వాత మీరు అన్నటువంటి 2008లో పరిస్థితి అది ఎందుకు అధిగమించామో కూడా ఒకసారి చెప్పుకోవాలి. అప్పటికి ఇప్పటికీ మనం కోల్పోయినటువంటి కొన్ని పిల్లర్స్, కొన్ని ఆలంబనలు, కొన్ని ఆసరాలు ఏంటో కూడా చెబుతాను. ఉదాహరణ, 2008లో ప్రణబ్ ముఖర్జీ 2008లో సంక్షోభం వచ్చింది. 2009లో బడ్జెట్ వేస్తా, పార్లమెంట్ లో బడ్జెట్ సమర్పిస్తా ప్రణబ్ ముఖర్జీ ఏం చెప్పాడంటే, మనం ఈ సంక్షోభాన్ని ఎందుకు తట్టుకోగలిగామంటే 2008 సెప్టెంబర్ అక్టోబర్ లో వచ్చింది. దాన్ని మనం తట్టుకోగలగడానికి కారణం మనకున్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకం ఒకటి, మన జాతీయం చేయబడిన బ్యాంకులు రెండవది. ఇట్లా చెప్పాడు కొన్ని కారణాలు. మన నేషనలైజ్డ్ బ్యాంక్స్ అవి ఇష్టానుసారం అప్పులు ఇవ్వాలా, అవి జాగ్రత్తగా అప్పులు ఇచ్చినాయి, అందుకే అవి నష్టపోయి దెబ్బతిని కూలిపోలా. రెండోది ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం వల్ల ప్రజల కొనుగోలు శక్తి కాపాడబడింది. ఇది అంటే ప్రభుత్వ రంగం అనేది ఆ రోజు కాపాడింది, ప్రభుత్వ పాత్ర, సబ్సిడీలు, వెల్ఫేర్ అనేది కాపాడింది. ఈ రోజు అవన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. మన సపోర్ట్ సిస్టమ్స్ పోతున్నాయి. అటు పక్కేమో సంక్షోభం వస్తుంది, ఇటు పక్కేమో సపోర్ట్ సిస్టమ్స్ లేవు. రెండోది ఇంకో ముక్క చెబుతా. ఇక్కడ ప్రధానంగా ఈ సంక్షోభం వెస్ట్ ఏషియా యుద్ధం తర్వాత ఇప్పుడు కనపడుతుంది. కానీ ఎవరైనా కనుక వెస్ట్ ఏషియా యుద్ధంతోనే ఈ సంక్షోభం వస్తుంది, దానివల్లే వస్తుందని చెప్తే అది పొరపాటు. ఆల్రెడీ ఉన్నటువంటి సంక్షోభం మీద మూలిగే నక్క మీద తాటికాయలాగా వెస్ట్ ఏషియా సమస్య వచ్చింది. దానివల్ల ఇది అగ్రవేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సమస్యలు చెబుతాను నేనండి. మనకి రూపాయి పతనం వెస్ట్ ఏషియా దీంతోనే రాలా, ఈ యుద్ధం తర్వాత ముందు నుంచి కూడా ఉంది. పశ్చిమాసియా, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ముందు నుంచి కూడా రూపాయి పతనం సాగుతుంది. రెండోది షేర్ మార్కెట్ పతనం 2024 సెప్టెంబర్ నుంచి ఉంది, ఇప్పుడు కాదు కొత్తగా. తర్వాత నిరుద్యోగం అనేది 2019లోనే 45 సంవత్సరాలు 42 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉంది. అది అప్పటి నుంచి కూడా పెరుగుతారు. ఇప్పుడు ఇక్కడే కాదు, భారతదేశంలోనే కాదు, చాలా చోట్ల పెరుగుతుంది ప్రపంచంలో. అలాగే ద్రవ్యోల్బణం ఇప్పుడు ఈ కొత్తగా దీంతో వచ్చింది కదా, అంత ముందు కూడా మనం ద్రవ్యోల్బణం ఒక లెవెల్లో ఎఫెక్ట్ అయ్యాం, మళ్ళీ కొంచెం సబ్సైడ్ అయినట్లు ఉన్న దశలో మళ్ళీ వెస్ట్ ఏషియా సంక్షోభం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పడిపోవడం అనేది చాలా కాలంగా మొదలైంది. బయటికి వెళ్లే పెట్టుబడులు ఎక్కువైనాయి. దేశంలో పెట్టుబడి పెట్టేదానికంటే దేశీయ పెట్టుబడిదారులు కూడా, భారతదేశంలో ఉన్న పెట్టుబడిదారులు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టే కంటే ఈ డబ్బులు తీసుకెళ్లి బయట దేశాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే భారత మార్కెట్ లో డిమాండ్ లేదనేది స్పష్టం, చాలా కాలంగా జరుగుతుంది. వెస్ట్ ఏషియా సంక్షోభంతో రాలా. కాబట్టి వెస్ట్ ఏషియా సంక్షోభం అనేది ఈ సమస్యని మరింత పెంచింది, సమస్య తాలూకు దీన్ని బయటికి తెచ్చింది లోపల నుంచి. కాబట్టి ఏంటి ఇది, ఈ సంక్షోభం అనేది రాహుల్ గాంధీ చెప్పిన దాంతో నేను భయపెట్టాలని భయపెట్టపోయినా రేపు జరిగేది అదే. జాగ్రత్తగా ఉండమని చెప్పగలదు. ఏమన్నా చేయొచ్చా ఇప్పుడు ఈ సంక్షోభం రాకుండా? ఇంకా చేయి దాటిపోయిందా లేకపోతే ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? అది రాహుల్ గాంధీ చెప్పింది, నేను అది కూడా ఒప్పుకుంటా. చేయి దాటిపోయింది ఇప్పటికే పరిస్థితి. కాకపోతే విధాన మార్పు అనేది ఇప్పటికైనా, అంటే దీన్ని అధిగమించవచ్చు. సంక్షోభం రావచ్చు. మనం ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాం కదా, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న ఎకానమీ కదా,
ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాం కదా అంటున్నా. ఏముంది చెప్పండి స్ట్రాంగ్ గా, నేను ఇన్ని చెప్పాను. ఆగండి ఏముంది చెప్పండి స్ట్రాంగ్ గా, నేను ఇన్ని చెప్పాను నెగిటివ్స్. ఇప్పుడు స్ట్రాంగ్ చెప్పండి. మీరు చెప్తా, ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. లేదు తీసుకోకండి. అదాని అంబానీ ఆస్తులు నా ఆస్తులు కలిపితే వచ్చే తలసరి ఆదాయం. నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు వినండి. ఇప్పుడు టాప్ 100 లో భారతదేశ కంపెనీ ఏం లేదు. అదాని అంబానీ గురించి మాట్లాడతారు కానీ ఇప్పుడు అమెరికాలో టాప్ 10 లో 8 మంది అమెరికా వాళ్ళే. అయినా వాళ్ళ తలసరి ఆదాయం అనొచ్చా? అమెరికాలో కూడా పేదలు ఉన్నారు కదా సార్. 4.5 టాప్ 100 లో ఇండియన్ కంపెనీ ఏం లేదు. ఉన్నారు అక్కడ. టాప్ 100 లో ఇండియన్ కంపెనీ ఏం లేదు. ఇంతకుముందు HDFC బ్యాంకు, మాటలు ఎందుకు కొంచెం వినపట్టాలి. రిలయన్స్ ఈ కంపెనీస్ ఉండేవి. టాప్ 100 లో ఇండియన్ కంపెనీ ఏం లేదు. ఇప్పుడు అవి బట్టి మనం ఎలా చెబుతాం సార్ టాప్ 100? ఇప్పుడు అమెరికాలో టెక్నాలజీ కంపెనీలు ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఉన్నారు. టెక్నాలజీ కంపెనీలు అన్ని ఉన్నాయి కదా బ్రహ్మాండమని. అమెరికాలో 4.5 కోట్ల 5 కోట్ల మంది పేదోళ్ళు ఉన్నారు, అడుక్కునే వాళ్ళు ఉన్నారు. అమెరికాలో సంక్షోభం రాలేదా 2008లో? అమెరికాలోనే కదా మొదలైంది. లాస్ట్ 20 years లో దారిద్ర్య రేఖ నుంచి చాలా మందిని బయటికి తీసుకొచ్చింది కదా సక్సెసివ్ గవర్నమెంట్. మళ్ళీ అక్కడికే పోతారు. ఇప్పుడు ఈ లాస్ట్ 20 years లో జరిగింది కానీ లాస్ట్ 30 years లో, లాస్ట్ 40 years లో జరిగింది నేను చెబుతా. ఉదాహరణ దానికి చెప్పే ముందు 2008లో అమెరికాలో సంక్షోభం వచ్చినప్పుడు మొదలైంది అక్కడే. లెమన్ బ్రదర్స్ కూలిపోవడంతో అమెరికాలో సంక్షోభం మొదలైంది. మొదలైనప్పుడు అమెరికా జనాభాలో 50% మంది రాత్రికి రాత్రి అమెరికా దారిద్ర్య రేఖ దిగువకు వెళ్ళిపోయారు. అంతకుముందు దారిద్ర్య రేఖకు పైన ఉన్నారని చెప్పబడే వాళ్ళు అమెరికాలో, అక్కడ కూడా BPL ఉంది దారిద్ర్య రేఖ అనేది. దాని కిందకి వెళ్ళారు సడన్ గా. రాత్రికి రాత్రి 50% జనాభా దారిద్ర్య రేఖ కిందకి పోయారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మళ్ళీ పైకి వచ్చారని మీరు చెబుతున్నారు, మళ్ళీ కిందకి పోతారు. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి సార్.